2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అమ్మా. మనం అప్పు తీసుకున్నప్పుడు బ్యాంక్ నుంచే అనుకోండి, తీరా టైంకి కట్టలేదనుకోండి, ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు కట్టలేని పరిస్థితిలో బ్యాంకు నుంచి ఏజెన్సీ వాళ్ళు వచ్చి డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి టైంలో తీసుకున్న వ్యక్తి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఏ విధంగా మనం ఆపే రైట్ ఉంటుందంటారు? అండ్ అలాగే ఏజెన్సీ వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు మనని ఒక క్లయింట్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? ఒకటమ్మా, అప్పు తీసుకున్నాక డబ్బైతే కట్టి తీరాల్సిందే. అది ప్రజాధనం. ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, వాడుకున్నాడు, కట్టలేదు. అందులో మీ డబ్బు ఉంది, నా డబ్బు కూడా ఉంది. కామన్ మ్యాన్ మనీ అది. సో దాన్ని వసూలు చేయాల్సిన బాధ్యత కూడా బ్యాంకుదే. సో బాబు ఊరికే డబ్బులు ఇయ్యమ్మా అంటే ఎవరు ఇవ్వరు. అందువల్ల వాళ్ళు కఠినంగానే చాలా వ్యవహరిస్తారు. కఠినంగా. కానీ దానికంటూ కొంచెం ప్రొసీజర్ ఉంటుంది కదా సార్. కరెక్ట్. మీరు చెప్తుంది కూడా కరెక్ట్. అది ఏ రకంగా ఉంటే మనం కూడా యాక్సెప్టబుల్ చేస్తామని లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? దానికి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు జనరల్‌గా ఏజెన్సీలకు ఇస్తారు వసూలు చేయడము అని చెప్పేసి. ఇంతకుముందైతే మరీ హరాస్మెంట్ ఎక్కువ ఉండేది. టూ మచ్. ఇప్పుడు కొద్దిగా దాన్ని అది ఒక క్రమబద్ధీకరించబడింది. ఈ టైం నుంచి ఈ టైం లోపే పోవాలి. పొద్దున 8 లోపు పోకూడదు. ఆడవాళ్ళు ఉంటే ఇట్లుండాలి. ఈ మాటలు మాట్లాడకూడదు. ఇలాంటివి కొన్ని వచ్చేసాయన్నమాట. వీటన్నిటికంటే కూడా ఏమైంది అంటే ఇప్పుడు ఈ సిబిల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సరే డబ్బులు వసూలు చేయడానికైతే ఇది తప్పట్లేదు. కానీ సిబిల్ వచ్చాక ఆల్మోస్ట్ అందరు జాగ్రత్తగానే ఉంటున్నారు. ఓకే. సిబిల్ ఒక్కసారి దెబ్బతినిందంటే మళ్ళీ లోన్ రాదు. లైఫ్‌లో మళ్ళీ లోన్ తీసుకోలేము. మంచి అమౌంట్ రాదు. వచ్చినా కూడా వడ్డీ రేట్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అదే సిబిల్ రేటింగ్ ఉంది అంటే మనకు తక్కువ ఇంట్రెస్ట్‌కే వడ్డీకి అప్పులు పుడతాయి అనే దీని మీద ఒక మంచి కస్టమర్‌గానే ఉండాలని ఆల్మోస్ట్ అందరూ కోరుకుంటున్నారు. ఈ హరాస్మెంట్ దీనికొచ్చే వరకు ఏమైతుంది అంటే ఇమ్మీడియేట్‌గా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వొచ్చండి. వాళ్ళు శృతి మించి గాని మనకు ఇబ్బంది పెట్టినట్లయితే 100కు డయల్ చేయొచ్చు. లేదా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు శృతి మించినప్పుడు. లేదు అంటారా, వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఇంక వాళ్ళ ఉద్యోగ ధర్మం అండి అది. అదైతే వాళ్ళు చేస్తూ ఉంటారు. చేయొచ్చు కూడా. ఓ పర్టిక్యులర్ టైంలో వెళ్ళి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి, లేదు ఇంత కట్టలేకపోతే ఇంత కట్టండి అని. ఇంకా దాన్ని కూడా హరాస్మెంట్ అనుకుంటే ఏం చేయలేము. కొంతవరకు మాట కానివ్వండి అదంతా అయితే పద్ధతిగా ఉండాలి. శృతి మించి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అవి మాట్లాడకూడదు. దానికి ఒక సర్టెన్ రూల్స్ ఉంటాయండి. అవి ఫాలో కాకుండా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు శిక్షార్హులే. కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఆ హక్కు మనకుంది. సివిల్ కోర్టులో కనుక మనీ రికవరీ కేస్ అనేది ఏ టైంలో పడుతుందంటారు సార్? బ్యాంక్ వారు ఏం చేస్తారంటే ఒక సర్టెన్ టైం చూస్తారు వాళ్ళు. కొంతకాలం చూస్తారనమాట. వాళ్ళ నుంచి మ్యాక్సిమం రికవరీ ఇదే ఇందాక చెప్పిన ఈ రికవరీ ఈ ఈ పార్ట్ అంతా అదే అనమాట. మ్యాక్సిమం కోర్టుకు పోకుండానే ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి కోర్టుకు పోయాక అది టైం చెప్పలేము ఎవరం కూడా. అది అడ్వకేట్ చెప్పలేరు. వేరే ఎవరు కూడా చెప్పలేరు అది. అది టైం అయితే గ్యారంటీగా పడుతుంది. కొన్ని కేసులో సంవత్సరాలు పడుతుంది. కొన్నిట్లో నెలల్లో తేలొచ్చు. అది చెప్పలేమనమాట. ఇంకోటేంటంటే ఈ సివిల్ కేసులో ఎప్పుడైతే మీకు ఈ జైలు ఇదంతా రాదు అందులో. చెక్ బౌన్స్ వేరే. ఈ సివిల్ రికవరీ కేసుల్లో ఎప్పుడైతే జైలు ఉండదో అప్పుడు వాళ్ళు ఆరాంగా 3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది అప్పుడు తేల్చుకుందాం. ఆ తీర్పు వచ్చేటప్పటికి బ్యాంక్ వాళ్ళతో సెటిల్ చేసుకుంటే సరిపోద్ది అనే దానికి వెళ్ళిపోతారనమాట. అక్కడ టైం ఎప్పుడైతే దొరుకుతుందో ఆ టైం ఇవ్వకుండా ముందు ఈ రికవరీ వారి ద్వారా కొద్దిగా ప్రెషర్ పెట్టి ఒత్తిడి చేసి ముందు డబ్బులు వసూలు చేసుకోవడానికే ఏ బ్యాంక్ అయినా ట్రై చేస్తుంది. ఇక్కడ సో కాల్డ్ ఏదైతే హరాస్మెంట్ అంటామో మనం అది కోర్టుకు పోకుండా ముందే వసూలు చేసుకోవడానికి బ్యాంకులు చేసే ప్రయత్నమే అది. ఎవరైతే అప్పు తీసుకుంటూ ఉంటారో వాళ్ళు కనుక లీగల్ పరంగా ఇటు చట్ట ప్రకారంగా వాళ్ళు ఇన్ టైంలో కట్టకపోతే కనుక కొంచెం టైం పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకునే ప్రాసెస్లో మళ్ళీ డిలే చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? ఒకేసారి ఆప్షన్ అది కూడా అందరికీ రాదు. అది తీవ్రమైన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండో సిచ్యుయేషన్ను బట్టి అది కేస్ టు కేస్ మారుతుంది. అందరికీ వస్తుందని చెప్పలేము, అందరికీ రాదు అని చెప్పలేము. జనరల్గా పెద్ద ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పుడు హార్ట్ కానివ్వండి, లంగ్స్ ఇట్లా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అయ్యి రియల్గా ఇతను కట్టలేకపోయాడు అన్నప్పుడు
కోర్టు వారన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే ఇస్తారు. అందులో కూడా ఇప్పుడేందంటే చాలామంది ముందు కోర్టుకు అప్రోచ్ అయిపోదాం, వీళ్ళు ఆగుతారు కదా, స్టే వస్తుంది కదా అని ఎట్లా పడితే అట్లా పిటిషన్లు ఫైల్ చేశారు. సో, దాన్ని పరిశీలించిన న్యాయస్థానాలు కూడా జెన్యూనిటీ ఉంది అందులో అనుకుంటే మాత్రమే ఆ వెసులుబాటు ఇస్తారనమాట. జనరల్ బ్యాంక్ వాళ్ళు ఒక 3 నెలలు ఇస్తారు. ఓకే. కొద్దిగా బతిమలాడుకుంటే ఇంకో 2 నెలలు కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ ద్వారా నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇంకా కోర్టు వారి నుంచి అంతకంటే కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇంక మహా అంటే ఒక 3 నెలలు, 4 నెలలు అంతే తప్ప అసలు కొంతమంది అజంప్షన్ ఎట్లుంది అంటే కోర్టుకు భయపడి అసలు కట్టక్కర్లేదేమో. అది ముమ్మాటికి తప్పు. ఏ కోర్టు కూడా అలాంటి తీర్పు ఇవ్వదు. వెసులుబాటు టైంలో ఇవ్వచ్చు తప్ప డబ్బు ఇస్తే అది తీసుకున్న అప్పు కట్టి తీరాల్సిందే. సార్ ఫైనల్‌గా ఒక అడ్వైస్ ఇవ్వాలి ఎవరికైనా కూడా, అప్పు తీసుకునే వాళ్ళకైనా, అప్పు ఇచ్చే వాళ్ళకైనా అంటే యాజ్ అడ్వకేట్‌గా మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌గా బట్టి మీరు ఏం చెప్తారు సార్? ఏం సజెస్ట్ చేస్తారు? అప్పు అనేది అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అవసరమయ్యేదే అండి అది. మ్యాక్సిమం అంత ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడమే ప్రస్తుత కాలంలో మంచిది. మన బంధాలు, అనుబంధాలు కూడా ఈ అప్పుల వల్ల అంటే ఈ డబ్బు దగ్గరే చెడిపోయేది కూడా అవును అన్నమాట. సార్. కాకపోతే కొన్ని అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్స్‌లో అది కాన్బట్ అన్నమాట. తీసుకోవాల్సొస్తుంది. తీసుకోవాల్సొస్తుంది. మనం కూడా చూస్తూ ఉండలేం. ఇవ్వాల్సొస్తుంది. కాకపోతే ఇప్పుడు అంటే నేను ఫాలో అయ్యే సిద్ధాంతం ఏంటంటే, ఇంకోసారి ఇచ్చాక ఇది మనకు రాదులే అనుకున్నంత అమౌంట్ మాత్రమే నేనిస్తా. జనరల్‌గా చెప్తున్నా. హుహు. ఒక 50,000 నేను ఎఫర్ట్ చేయగలను. సరే వీడు ఇవ్వకపోతే ఏంటి? వచ్చినా రాకున్నా వచ్చినా ఓకే. రాకున్నా పర్లేదులే పోనీ ఇంకా. అంతవరకే. 5,00,000 అప్పుగా తీసుకో, రూ. 2 వడ్డీ ఇవ్వు. అది వాడితో అయిద్ది కాదు. అలాంటి వాటి జోలికి పోకపోవడమే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.